ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏ ప్రభుత్వమైనా ఆయా శాఖలను కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రమే అప్పగిస్తుంది. ఎందుకు? వారైతే ఆ పర్టికులర్ శాఖకు న్యాయం చేయగలరని. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన శాఖలను పట్టించుకోవడం మానేసి ఇతర పనులు అంటే పదవిని అడ్డు పెట్టుకొని ఇతర పనులపై ఫోకస్ పెట్టడం చేస్తుంటారు. అంటే గెలిచే వరకు ఒక మాట, గెలిచాక మరో మాట, ఇలా మాటలు మార్చడం. తమకు అప్పగించిన శాఖ ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా గెలిచేశాం కదా ఇంకేముందులే అనుకొని లైట్ తీసుకొని సొంత పనులకు తమ పదవిని టైం ని కేటాయిస్తున్నారు. ఇప్పటికే నేను చెప్తున్నది ఎవరి గురించో మీకు అర్థమై ఉంటుంది. ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో హెల్త్ మినిస్టర్ పదవిలో దామోదర్ రాజనరసింహ గురించి. ఈయన తనకు ఇచ్చిన శాఖ ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ, ఆ శాఖని గాలికి వదిలేశారన్నమాట. అలాగే ఎలక్షన్ కి ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని మర్చిపోయినట్టున్నారు సార్. రేషన్ కార్డులపై ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతామని అన్నారు. అసలు ఆ మాట గుర్తుందా మీకు? ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఆయన జిల్లాలో కొంతమంది నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అట్లాగే ఆయన్ని గెలిపించిన ఆందోళన నియోజకవర్గ ప్రజలు కొంతమంది పాజిటివ్ గా ఉంటే చాలా మంది ప్రజలు మాత్రం ఆయనకు నెగిటివ్ గా ఉన్నారు. సరైన సమయంలో అందుబాటులో ఉంటారని, ప్రజలను పట్టించుకోరని అంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోరని, ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్న ఎమ్మెల్యే అసలు ఇప్పుడు కనిపించడమే మానేశారు. సార్ చాలా బిజీ అని అంటున్నారు. ఇంతేనా? ఎమ్మెల్యే గారు పటాన్ చెరువు ఆమీన్పూర్ పరిధిలోని రైతులకు సంబంధించినటువంటి 3,400 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు తెలిసింది. గెలిచి ప్రజలకు ఏదో చేస్తారనుకుంటే ఓట్లు వేసిన పాపానికి వారికే అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా దామోదర్ రాజనరసింహకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే సపోర్ట్ చేస్తూ రాజనరసింహ మెచ్చిన వారికి నచ్చిన ప్లేస్లకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నారట. అయితే ఒకానొక స్టేజ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి దామోదర్ రాజనరసింహపై కొంత నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడడంతో ఇతని శాఖ నుంచి పక్కకు తప్పించాలని నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో ఈ విషయాన్ని గ్రహించిన దామోదర్ రాజనరసింహ ఏమనుకున్నారో ఏమో మరి, మొదటికే మోసం వచ్చేలా ఉందని అనుకుని మళ్లీ కొంత పనుల్లో యాక్టివ్ అవడంతో పదవి నుంచి తప్పించాలనుకున్న ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఇక మొత్తానికి దామోదర్ రాజనరసింహ గెలిచి ప్రజలకు ఏం మంచి చేశారో తెలియదు కానీ ఈ పదవి మాత్రం స్వంత ప్రయోజనాలకు బహు చక్కగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇక మళ్ళీ ఎలాగో గెలిచే అవకాశం అయితే కనిపించడం లేదు. అలాగే వయసు కూడా సహకరించకపోవచ్చు. ఇది ఆయనకు చాలా బాగా అర్థమైనట్టుంది. అందుకే రానున్న 2-3 సంవత్సరాల్లో పదవిలో ఉన్నంత కాలం 4 రాళ్లు వెనకేసుకుందాం అనుకున్నారో ఏమో మరి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం 43% ప్రజలు ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహకు పాజిటివ్ గా ఉంటే 37% నెగిటివ్ గా, 20% న్యూట్రల్ గా ఉన్నారు. రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించేది వాళ్లకు ఏదైనా మంచి చేస్తారని. రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించేది వాళ్లకు ఏదైనా మంచి చేస్తారని, స్వప్రయోజనాల కోసం కాదేమో. నాయకులు ఇది గమనిస్తే ప్రజలు పొలిటికల్ లీడర్స్ పై కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.